పానీపూరి వెనుక మన ఆరోగ్యానికి హాని కలిగించే స్టోరీ ఒకటి దాగి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. పంచతన్మాత్ర అనే పదం ఎప్పుడైనా విన్నారా? ఇది ఒక సంస్కృత పదం. మనిషికి ఉండేటటువంటి 5 సెన్సెస్ అవేంటంటే శబ్దము, స్పర్శ, రూపము, అట్లానే రస గంధకాలను కలిపి మనం పంచతన్మాత్మ అంటూ ఉంటాం. మనం తినే ఆహారం యొక్క రుచి కేవలం నాలుకకు మాత్రమే తెలుస్తుందని చాలా మందికి భావిస్తూ ఉంటారు. కానీ మనకున్నటువంటి 5 జ్ఞానేంద్రియాలకు రుచిని పసిగట్టే శక్తి ఉంటుందన్న విషయాన్ని మనం గ్రహించాలి. అలా మన పంచేంద్రియాలను సంతృప్తి పరిచేటటువంటి ఫుడ్ ఐటమ్స్ లో పానీపూరి ఒకటని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ పానీపూరి చాలా మందికి ఒక అడిక్షన్ అయిపోయిందన్న విషయాన్ని కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం మన దేశంలో దీని మార్కెట్ సైజు సుమారుగా 6,000 కోట్ల పైచులుకుందన్న అధ్యయనాలు మనకు కనపడుతున్నాయి. ఈ రోజున మన పంచేంద్రియాలను ట్రిగ్గర్ చేయగలిగేంత స్పెషాలిటీ ఈ పానీపూరిలో ఏముందని ఒకసారి మనం చూసినట్లయితే, పంచతన్మాత్రలో మొదటిది శబ్దం, అంటే వినిపించేది అని అర్థం. పానీపూరి తినడానికి క్రిస్పీగా ఉండడమే కాకుండా తిన్నప్పుడు కూడా కరకరమంటూ వచ్చే ఆ సౌండ్ మనకు స్పష్టంగా వినిపిస్తూ ఉంటుంది. ఈ సౌండ్ కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక రెండవది స్పర్శ, అంటే టచ్ అన్నమాట. పూరిలో ఉండేటటువంటి ఒక రకమైన నీటి వలన సాలిడ్, లిక్విడ్ రెండు కలిసి నోటికి ఒక కొత్త రకమైనటువంటి స్పర్శను అందిస్తూ ఉంటుంది. ఇక మూడవది రూప. పానీపూరి బ్రైట్ కలర్స్ తో అందంగా గుండ్రంగా ఉంటుంది. అంటే కడుపు కంటే ముందు కళ్ళకు తినాలనే కోరిక కలగజేస్తూ ఉంటుంది అనమాట. ఇక నాలుగవది రస, అంటే రుచి. ఇది షడ్రుచులు కలిగినట్టు కారము, తీపి, పులుపులు కలిగి ఉంటుంది. చాలా స్పష్టంగా మనం ఇది గమనించవచ్చు. చివరగా ఐదవది గంధ, అంటే వాసన అన్నమాట. మనం పానీపూరి బల దగ్గర నుంచి మనం ప్రక్క నుంచి వెళ్తున్నట్లయితే ఆ మసాలా ఘాటు వాసన అనేది మనని విపరీతంగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇలా పంచేంద్రియాలను తృప్తిపరిచే విధంగా తయారు చేయబడింది కాబట్టి దీనిని మనం తొందరగా అడిక్ట్ అవుతూ ఉంటున్నాం. కానీ ఇదంతా నాణానికి ఒకవైపే. అన్ని సెన్సెస్ కలిగి ఉన్న పానీపూరి మనకు కొంచెం స్పెషల్గా అనిపించవచ్చేమో, కానీ ఇది చాలా డేంజరస్ అనే విషయాన్ని మాత్రం మనం గ్రహించాలి. ఇది పంచేంద్రియాలను తృప్తిపరిచినట్లు ఉంటుంది, కానీ దీనివల్ల అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యల్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాటిలో మొదటిది జీర్ణ సమస్యలు. రోడ్డు ప్రక్కన క్వాలిటీ లేనటువంటి పదార్థాలతో తయారు చేసే ఈ పానీపూరి తినడం వల్ల డయేరియా, జాండీస్, అల్సర్స్, అట్లానే కడుపు నొప్పులు ఇట్లాంటి ఎన్నో రకాల సమస్యలు గురయ్యే అవకాశం ఉంది. ఇక రెండవది గుండె జబ్బులు, క్యాన్సర్లకు కూడా కారణభూతమయ్యే అవకాశం ఉంది. ఈ పానీపూరిని తయారు చేయడం మొదలుకొని కస్టమర్ల నోట్లోకి చేరే వరకు మనకు ఎక్కడ క్వాలిటీ అనేది కనిపించదు. దీనివల్ల క్యాన్సర్లు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాలు మెండుగా ఉంటున్నాయి ఈ రోజున అని అనేక పరిశోధనలు చెప్తున్నాయి ఈ రోజున. ఇక మూడవది ఊబకాయం. ముఖ్యంగా మన శరీరంలో ఊబకాయం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు కారణభూతమై ఉంది. ఈ పానీపూరిలో ఉండేటటువంటి ఈ ఫ్రై చేసినటువంటి పూరీలు, బంగాళాదుంపలు, అట్లానే ఉప్పు, ఇలా అన్ని ఊబకాయానికి దారితీసే వస్తువులే ఉన్నాయి ఇక్కడ. ఇక నాలుగవది పానీపూరి ఎక్కువగా ఎలాంటి చోట్ల దొరుకుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే తయారు చేసే విధానం ఎలా ఉంటుందో కూడా చాలా మంది చూసే ఉంటారు. అక్కడ వస్తువుల పైన వాలినటువంటి ఈగలు వలన కూడా, అంటే ఈగలు, దుమ్ము ఇటువంటి వాటి వలన కూడా క్రిములు చేరి మనిషికి దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉంటున్నాయి. చివరిగా బ్లడ్ ప్రెషర్. ఇక ఈ పానీపూరిలో ఉప్పు మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఇచ్చేటటువంటి వాటర్లో కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇది బీపీని ఈజీగా ట్రిగ్గర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే పానీపూరి వలన జ్వరం నుంచి మొదలుకొని హెపటైటిస్ ఏ వరకు అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటున్నాయి. ఇదండి పానీపూరి వెనుకున్నటువంటి హానికరమైన స్టోరీ. వాంటెడ్గా స్ట్రీట్ ఫుడ్ స్టోర్కి వెళ్ళకండి. అన్వాంటెడ్గా డిసీజెస్ను కొని తెచ్చుకోకండి. థ్యాంక్ యూ.